ఇంకా 1, 10, 19, 28 ఈ 4 తేదీలలో జన్మించిన వాళ్ళు జూన్‌లో కనుక పుట్టినట్లయితే మీరు మీకు దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి ఒక ఆదివారం రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి రండి. అలాగే వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని పారాయణం చేస్తే మీకుండే ఏమన్నా సమస్యలు కానీ బాధలు కానీ తొలగిపోయి మీకు మంచిగా శుభంగా జరుగుతుందండి. అలాగే జూలైలో కనుక పుట్టినట్లయితే ఈ తేదీల వాళ్ళు జూలైలో పుట్టినట్లయితే వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని 18 సార్లు ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత 4 ఆదివారాలు రాహు శ్లోకాన్ని 18 సార్లు పఠించండి, అంటే పారాయణ చేయండి. ఇలా చేస్తే కూడా మీకుండే సమస్యలు తొలగిపోయి శుభాలు జరుగుతాయి. ఆగస్టులో పుట్టిన వాళ్ళు, ఈ తేదీలలో ఆగస్టులో పుట్టిన వాళ్ళైతే నవగ్రహాలకు వెళ్ళి నవగ్రహాలకు 18 ప్రదక్షిణాలు చేసి 18 రోజులు 18 ప్రదక్షిణాలు చేయండి.